సో ఇటీవల మనం చాలా మందికి యంగ్ ఏజ్ లో హార్ట్ అటాక్స్ అనేవి మనం చూస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కాగిత కృష్ణచంద్. సో మెయిన్ గా యంగ్ ఏజ్ లో హార్ట్ అటాక్స్ రావడానికి ముఖ్య కారణాలు ఒకటి, వంశపారంపర్యంగా కొంతమందికి రావచ్చు. ఫ్యామిలీ హిస్టరీ ఉండి హై కొలెస్ట్రాల్ లేకపోతే ఇలా ఉండి కొంతమందికి చిన్న ఏజ్ లోనే హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఆ తర్వాత సరైన జీవన శైలి లేకపోవడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ లేకపోతే షుగర్, బీపీ లేకపోతే థైరాయిడ్ లాంటివి ముందుగానే చెక్ చేసుకోకుండా సో అవి బాగా పెరిగిపోవడం వల్ల కొంతమందికి హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. లేకపోతే స్ట్రెన్యూస్ లైఫ్, సో చాలా స్ట్రెస్ తీసుకోవడం వల్ల, సో నైట్ డ్యూటీస్ లాంటివి ఎక్కువగా చేయడం వల్ల, లేకపోతే వీటి వల్ల కూడా చాలా మందికి స్ట్రెస్ వల్ల హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. కొంతమందికి రేర్ గా ఛానలోపతీస్ అంటాము. సో దాని వల్ల ఏంటంటే కొంతమందికి హార్ట్ అటాక్ కాకుండా సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో మెయిన్ గా యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు సో ధూమపానం లేకపోతే మద్యపానం ఇలాంటివి పూర్తిగా అవాయిడ్ చేయాలి. తర్వాత మంచి నిద్ర ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి మంచిగా ఉండేటట్టు చూసుకుంటే చాలా వరకు మనం షుగర్, బీపీ లాంటి బాగా కంట్రోల్ ఉంచుకుని, తర్వాత కొలెస్ట్రాల్ లాంటి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని మన కంట్రోల్ ఉంచుకుంటే ఈ హార్ట్ అటాక్స్ ముప్పుబారి నుంచి మనం పడవచ్చు. సో మెయిన్ గా ఆహార నియమాల్లో వచ్చేసరికి మెయిన్ గా మంచి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లేకపోతే ఫైబర్ డైట్ ఇలా ఉన్నాయి ఎక్కువగా తీసుకోవాలి. తర్వాత వెజిటేరియన్ ప్రోటీన్ అనేది మనం ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది. సో యానిమల్ ప్రోటీన్ అనేది చాలా వరకు మెయిన్ గా రెడ్ మీట్ లాంటివి కొంచెం అవాయిడ్ చేస్తే చాలా బెటర్. తర్వాత మంచి వాటర్ ఇంటేక్ అనేది చాలా అవసరం. సో అంటే అబౌట్ 2 to 3 లీటర్స్ వాటర్ అనేది మనం ఉంచుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత మెయిన్ గా ఇప్పుడు సమ్మర్ లో చాలా డిహైడ్రేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. సో అలాంటప్పుడు లిక్విడ్స్ తర్వాత వాటర్ రూపంలో గానీ మనం హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకి వచ్చేసరికి స్లీపింగ్ హ్యాబిట్స్ లో చాలా మంది లేట్ నైట్స్, వాళ్ళకి ఏమి పని లేకపోయినా సరే లేకపోతే వర్క్ ప్యాటర్న్ లో గానీ ఇది గానీ ఏమి వాళ్ళ రిక్వైర్మెంట్ లేకపోయినా సరే ఈ మధ్యన మేము చూస్తుంది ఏంటంటే చాలా మంది చాలా లేట్ స్లీప్, సో లేట్ హీటింగ్ హ్యాబిట్స్. ఆ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల మనకి ఏంటంటే కొలెస్ట్రాల్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది బాడీలో. లేట్ స్లీప్ వల్ల మనకి హై కొలెస్ట్రాల్ లెవెల్స్ లోకి మనకి వెళ్తాకి అది దారితీస్తుంది. సో మెయిన్ గా ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తర్వాత ఈ స్లీప్ ప్యాటర్న్స్ ని మనం రెగ్యులేట్ చేసుకోవాలంటే కంప్లీట్ ఒక 8 hours స్లీప్ అనేది మంచి స్లీప్ ఉంచుకోవడం చాలా చాలా ఎంతైనా రిక్వైర్మెంట్ ఉంది. మామూలుగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే ఈ ఆల్కహాల్ హ్యాబిట్ ని చాలా వరకు దూరం చేసుకోవాలి. సో ఆల్కహాల్ 1 or 2 పెగ్స్ తీసుకుంటే పర్లేదు, తర్వాత ఈవెన్ హెల్త్ కి చాలా మంచిదని ఉండేది. కాకపోతే ఇది చాలా చాలా మనం అవాయిడ్ చేయాలి. సో ఆల్కహాల్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయడం చాలా చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఆ తర్వాత స్మోకింగ్ అనేది చాలా చాలా డేంజరస్. స్మోకింగ్ చాలా టాక్సిన్స్ మనకి హార్ట్ ని, బ్రెయిన్ లేకపోతే ఇతర ఆర్గాన్స్ ని ఎఫెక్ట్ చేసే తత్వం చాలా ఎక్కువ. సో స్మోకింగ్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. మెయిన్ యంగ్స్టర్స్ ఎవరైతే స్మోకింగ్ చేస్తున్నారో వారికి చాలా ఎర్లీగా హార్ట్ అటాక్స్ వచ్చి రిస్క్ మేము చూస్తూ ఉన్నాము. సో మెయిన్ గా మనం జీవన శైలిలో మంచి ఆహారం, మంచి నిద్ర, ఆ తర్వాత షుగర్స్ లేకపోతే బీపీ ఏమైనా ఉంటే కనుక పూర్తిగా కంట్రోల్ ఉంచుకోవడం, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగినంతగా వెరీ కంట్రోల్ గా ఉంచుకోవడం అనేది చాలా అవసరం. సో మంచి నిద్ర ఇవన్నీ చాలా పర్ఫెక్ట్ గా చూసుకుంటే మనం యంగ్ ఏజ్ లో హార్ట్ అటాక్స్ ముప్పును బాధపడకుండా మనం చాలా హెల్దీగా ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.